ఉమ్మడి గోదావరి జిల్లాలో రబీ కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళుతున్న రైతులకు అక్కడి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. రోజుల తరబడి ధాన్యం అమ్మకాలు జరగక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. రైతు సేవా కేంద్రాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ధాన్య అమ్మకాలు సక్రమంగా జరిగినా చేసిన కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఆశించిన రైతన్నకు నిరాశే మిగులుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరి జిల్లాలో రబీ కోతలు దాదాపుగా పూర్తయిపోయినాయి. అయితే తీసుకెళ్లి అమ్మడానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని అమ్ముకోవడానికి వీలు లేకుండా పోతుంది. ఎన్నిసార్లు వచ్చినా సరే రేపు మాపు అంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయట్లేదు. ఈ విషయం అసలు అధికారులకు ఎందుకు తెలియదని రైతులు అయితే నిలదీస్తున్నారు. ఇప్పుడు కోతలన్నీ పూర్తి అయిపోయినాయి. సొసైటీకి తీసుకెళ్లి అమ్మకానికి సిద్ధంగా పెట్టుకున్నారు. ఎందుకు వెంటనే కొనుగోలు చేయట్లేదు వాళ్ళకి తెలియదా? మరి చేతనేదండి, అందుకు అవుకునే అవుతున్నది అంటున్నారండి. అక్కడ లింక్ ఆన్లైన్ అవుతున్నది అంటున్నారండి. పంటలకు ముందు ఈ క్రాప్ చేస్తారు. ఈ క్రాప్ ప్రకారం మొత్తం ఎంత ఉత్పత్తి అవుతుందో అంతా తెలిసిపోద్ది. మరి ఎందుకు ఎంత తెలుస్తుందో, ఎంత వస్తుందో, కేశవరం నుంచి ఎంత వస్తుందో వాళ్ళకి తెలుసు. అయినా సరే కొనుగోలు చేయకపోవడం కారణం ఏంటంటారు? మరి ఇక్కడ ఊళ్ళో వాళ్ళని పెట్టండి, ఇక్కడ సొసైటీని పెట్టండి, చేస్తున్నారండి ఆ పని. పొరుగు బిజిల్ లేవంటున్నారండి. బిజిల్ కట్టలేదు రైస్ మిల్లు లేదు, ఇక్కడ బిజిల్ లేవంటున్నారండి. మరి కష్టమే కదండి. బిజిల్ లేవంటే ఏమో చేలోమో పండేసి ఇక్కడ ఎన్నాలు ఉంటాయండి, వర్షం వస్తే పాడైపోతాయి. బిజిల్ లేవంటున్నారు. బిజిల్ మరి పెట్టాలి కదండి, అలాగని అంటున్నారు మిల్లర్స్. కోతలు కోసేసి కళ్ళల్లో ధాన్యం పెట్టుకుని ఒకవైపు, ఇంకోవైపు లారీలో తీసుకెళ్లి అక్కడ సెంటర్లో పెడుతున్నారు. ఈలోపు వర్షం పడితే పరిస్థితి ఇంకేం వర్షం పడితే ఇంకేముందండి, ఇంకేం ఉండదండి. ఇంకేం పని చేయమండి, ఇంకా ఎండ పెడతాను కూడా పని చేయండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రైతుకి సగమే అంతున్నాయని పెద్ద అని చెప్తున్నారు. మీరేమంటారు? అవి సగం కూడా అంతు లేదండి మాకు అసలు. అడిగితే పడలేదు అంటున్నారండి. అవునండి, అన్ని సిల్లు అండి, లేదండి అసలు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకి దిగితే తప్ప కొనుగోలు చేసే పరిస్థితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ కేశవరంలో లేదని చెప్తున్నారు. దాదాపు 3-4 వేల ఎకరాల పంట పండింది. దీన్ని ముందుగానే ఈ క్రాప్ చేశారు, ఎస్టిమేట్ చేశారు. ఎంత ధాన్యం వస్తుందో ముందుగానే అంచనా వేయడం కూడా జరిగింది. అయితే ధాన్యం చేతికొచ్చిన తర్వాత కొనుగోలు చేసే దగ్గర అధికారులు ఇబ్బందులు పెట్టడం చాలా దారుణం చెప్తున్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో చాలా వరకు తీసుకొచ్చి ధాన్యంలో తేమ శాతం తగ్గించడానికి ఇలా రోడ్ల మీద ఆరబోసుకునే పరిస్థితి అయితే ఉంది. ధాన్యంలో తేమ శాతం పూర్తిగా తగ్గిపోయి సాధారణ ధర కొనాల్సి ఉన్నా సరే అనేక రకాలైన ఇబ్బందులు కొనుగోలు సెంటర్ల దగ్గర ఎదురవుతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే రబీ కోతలు అయితే ఇప్పుడు దాదాపుగా పూర్తి అయిపోయినాయి. కొనుగోళ్లు మాత్రం ఇంతవరకు అమ్మకాలు మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకోవైపు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేశవరం గ్రామం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఆక్వా రైతులను ఆదుకోవటంలో కూటమి సర్కార్ విఫలమైంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కూటమి పాలన మొదలైన తర్వాత అమలు కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవటం, విద్యుత్ ఛార్జీల పెంపు, ఫీడ్ ధర పెరుగుదలతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు కూడా కూటమి ప్రభుత్వం గాలి కొదిలేయటంతో ఆక్వా రైతులు ఒడ్డున పడ్డ చేపల్లాగా విలవిల్లాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో రొయ్య రైతుల పరిస్థితిపై మా ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగం పూర్తిగా కుదేలైంది. రొయ్యల ధరలు తగ్గడమే కానీ పెరిగిన సందర్భాలు ఎక్కడా కనిపించట్లేదు. అయితే ప్రస్తుతం మనతో కొంతమంది ఆ రొయ్యలు సాగు చేసే రైతులు ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది, వారు ఎలాంటి సహకారాన్ని ఆశిస్తున్నారనే విషయాలను ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా దాదాపు చాలా సంవత్సరాల నుంచి మీరు ఆక్వా రంగం పైన ఆధారపడుతున్నారు, రొయ్యలు సాగు చేస్తున్నారు. అసలు ధరలు ఎలా ఉన్నాయి? నేను సుమారుగా 2013 సంవత్సరం నుంచి ఆక్వా కల్చర్లో చేస్తున్నాను. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడాను ఒక రకంగా వస్తూ ఉండింది. గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాదయాత్రకు వచ్చిన సందర్భంగా ఆ రోజుల్లో కరెంటు బిల్లును తగ్గించి ఎంత ఉన్నా కూడా యూనిట్ ఛార్జీ 1.5 రూపాయి నేను కానీ ముఖ్యమంత్రి అయితే చేస్తానని చెప్పడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన విధంగా మాట నిలబెట్టుకొని 1.5 రూపాయి యూనిట్ ఛార్జెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ప్రాంతానికి ఆక్వా జోన్ కింద రైతుల్ని పరిగణలోకి తీసుకొని 1.5 రూపాయి 5 సంవత్సరాలు కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ కూడా 1.5 రూపాయి నేను కంటిన్యూ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజున
ప్రధానంగా ఆక్వాకు సంబంధించి 1.5 రూపాయి కరెంటు బిల్లుని 7 రూపాయల నుంచి 11 రూపాయల దాకా వస్తుంది. అసలు వాడని సర్వీస్ నంబర్లకి ఇక్కడ చూస్తే మీరు 0 యూనిట్ ఛార్జెస్, పక్కనేమో 20,000, 22,000, 11,000, 12,000. అవి అసలు దేనికి వేస్తున్నారో తెలియదు. నేనే 1,25,000 కరెంటు బిల్లు కడుతున్నా. అది దేనికి వస్తున్నాయని చెప్పి అధికారులను అడిగితే ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేరు. అమెరికా సుంకాలు కూడా దీనిపైన ప్రభావం ఎక్కువగా చూపుతున్నాయి. అసలు ఎంత ఉంది ఇప్పుడు ధర? సీడ్ అయితే తగ్గే పరిస్థితి లేదు, ఫీడ్ అయితే తగ్గే పరిస్థితి లేదు. మధ్యలో దళారులు రేట్లు తగ్గించడం, ఈరోజు అమెరికా 35% సుంకం విధించిందని చెప్తున్నారు. ఈ విధంగా చేసుకుంటే ఆక్వా రైతులు ఆత్మహత్యలే శరణ్యంలాగా కల్చర్ తయారైంది. మీరేం చెప్తారు? మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నట్టున్నారు. ప్రధానంగా రొయ్యలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? గత ప్రభుత్వంలో ఈ కోస్తా తీరంలో ఆక్వాకల్చరు ఎక్కువ ఉందనేసి ఇక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నా అది గుర్తించి మా పంచాయతీ ఎలిమెంట్ కోస్తా తీరంలో 2 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకి ఇబ్బందులు లేకుండా కరెంటు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరెంటు ఈ పవర్ ప్లాంట్ల వల్ల ఎక్కువ లైన్లు కట్ అయిపోవటం, ఇక్కడ విద్యుత్ సమస్యలు చాలా ప్రాబ్లంగా ఉంది. అయినా ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా నైట్ డ్యూటీలు లేక నైట్ కరెంటు పోతే రైతులు జనరేటర్లు వేసుకుంటూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకోటి విద్యుత్తు పరంగా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. బిల్లుల పరంగా కానీ వినియోగ పరంగా కానీ రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. గిట్టుబాటు రేట్లు లేక కరోనా టైంలో కూడా అందరినీ కంపెనీలు ఎంకరేజ్ చేసి రేట్లు పడిపోకుండా కొనేవాళ్ళని మొగలైజ్ చేస్తూ వచ్చేవాళ్ళు గత ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకి వాళ్ళు కావాలని కౌంటే కొనడం, లేకపోతే మీరు మాకు వద్దనేది ఎక్స్పోర్టర్లు చెప్పడం, దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటము, రేట్లు ఒక నిర్ధారించిన రేట్లకే రైతులకి కొంటే నష్టపోకుండా ఉంటారు. ఫీడ్ రేట్లు, కెమికల్ రేట్లు, ఈ లేబరు, మ్యాన్ పవర్ రేట్లు అన్నీ కూడా 2 రెట్లు 3 రెట్లు పెరిగినాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు గిట్టుబాటు రేట్లు వచ్చి ఒక ఫీడ్ కానీ కెమికల్స్ కానీ ఇది కూడా ఒక గిట్టుబాటు రేట్లు ఉన్నప్పుడే రైతు ఒక మార్జిన్ ఉన్నప్పుడే గిట్టుబాటు అవుతాయి. కానీ మార్జిన్ లేకుండా పెట్టుబడులు పెరిగాయి. ఇక్కడ రేట్లు మాత్రం గిట్టుబాటు లేకుండా పోతున్నాయి. దీనివల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. దీని గత ప్రభుత్వానికి ఇప్పుడు వ్యత్యాసం ఏంటంటే కరోనా టైంలో కూడా 230 రూపాయలు అమ్మినాయి. ఈరోజు 230 రూపాయలు అమ్మకపోతే రైతులకు ఎలా గిట్టుబాటు అవుతాయి? ఏం చేసి బతుకుతారు? పెట్టుబడులు అప్పులు తెచ్చిపెట్టి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రైతులు ఉన్నారు. దీనికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఎక్కడో కూడా ఇట్లాంటి అవతవకలు జరగకుండా ఒక సిండికేట్ అయిన వీళ్ళు కొనే రొయ్యలు కొనే ఎక్స్పోర్టర్లు కానీ మీడియేటర్లు కానీ వాళ్ళకి మీటింగులు పెట్టి రైతులకు గిట్టుబాటు అయ్యే రేట్లకే కొనాలి, రేటు నిర్ణయించిన రేటుకే రైతుల కాడ కొనాలి అనేది ఒక నిర్ణయం ఇస్తే రైతులకి అంతా కూడా చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. మీరు చెప్పండి, ఫీడ్ ధరలు పెరిగాయి, కూలీ రేట్లు పెరిగాయి, మీరు పెట్టే పెట్టుబడి పెరిగింది, కానీ ఆదాయం మాత్రం రావట్లేదు. ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినాయంటే వచ్చిన వెంటనే పక్క దేశాలు కానీ పక్క రాష్ట్రాల కానీ ఎవరైనా మెటీరియల్ కొనుగోలు కాడుకొచ్చేతలకే ఉన్న రేటు ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్టు 230 రూపాయలు కొనుగోలు చేస్తున్నాము అంటున్నారు. 230 రూపాయలు కొనేదానికి ముందుకు వచ్చి 230 ఇచ్చి కొంటాం అనే వాళ్ళు మాత్రం ముందుకు రావట్లేదు. కానీ వెనక మాత్రం మార్కెట్ వచ్చేసరికి సుబ్బారావు గారు చెప్పినట్టు సిండికేట్ అయ్యేసి అందరూ అలా 210 కొనుగోలు చేసేదానికి ముందుకు వస్తున్నారు. కానీ అది కూడా కాకుండా ఇప్పుడు 1 లక్ష రూపాయలు మేము పెట్టుబడి పెట్టిన తర్వాత దాని మీద మాకు వచ్చే ప్రాఫిట్ ఎంత లేదన్నా ఒక 15,000 రూపాయలన్నా రైతుకు మిగలకపోతే మేము తట్టుకొని నిలబడగలంటే నిలబడలేక ఇబ్బందులు పడుతున్నాము. అందుకని కొంచెం ఆలోచన చేయాల్సిందని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో మొత్తంగా కుదేలవుతున్న ఆక్వా రంగాన్ని కాపాడకపోతే తామంతా ఆత్మహత్యలే శరణం అని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రత వెంకట్, సాక్షి టీవీ, వర్కైపూర్ నుంచి. ఈ ఏడాది పొగాకు పంట రైతుల జీవితాల్లో చీకట్లను నింపుతోంది. లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. పంటను తీసుకొని గంపెడ ఆశలతో వేలం కేంద్రాలకు వస్తే పావాలకు బేడాకు ఇస్తావా అంటూ బయ్యర్లు అత్యంత ఘోరంగా రైతులతో బేరమాడుతున్నారు. అంతేకాదు ప్రతిరోజు వివిధ కారణాలు చెప్తూ పొగాకు బ్యాళ్లను తిప్పి పంపుతున్నారు. ఇంత దారుణమైన ధరలను తామెప్పుడు చూడలేదంటూ పొగాకు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ చేతగానితనానికి బలైపోతున్న పొగాకు రైతులపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం ఒంగోలు పొగాకు వేలం కేంద్రం 2లో ఉన్నాం. మునుపెన్నడూ లేని విధంగా పొగాకు రైతులు ఒక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
పొగాకు బోర్డుకు వచ్చిన తర్వాత చెక్కు అమ్ముడు పొద్దు లేదన్న ఒక ఆందోళన రైతుల్లో కనిపిస్తున్న పరిస్థితి. ప్రతిరోజు ఒక 150 బేళ్లు వరకు తిరస్కరించబడుతున్నాయండి. ఎంత దారుణమైన పరిస్థితి రైతాంగం ఎదుర్కొంటుందో మనకు అర్థమవుతుంది. చాలా పెట్టుబడులు పెట్టి శ్రమకూర్చి రైతాంగం మొత్తం కూడా పొగాకును పండిస్తే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల కారణాలు చూపించి చెక్కుల్ని తిరస్కరించి పంపిస్తుంటే రైతు కళ్ళ నిజంగా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పొగాకు బోర్డులో కొంతమంది రైతులు వేలంకి వచ్చి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళకి గిట్టుబాటు ధరల ఎందుకు రావడం లేదు, దీని వెనక మతలబు ఏంటనే దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎన్ని పొగాకు బిల్లు ఇచ్చారు? నేను మాది కరవది, ఒంగోలు మండలం. మేము ఈరోజు ఆక్షన్ ప్లాట్ఫారానికి చెక్కులు 20 చెక్కులు తీసుకొస్తే 10 చెక్కులు నో బిడ్లు అయినాయి. అవి కూడా 23,000. ఆ చెక్కులు కూడా సూపరింటెండెంట్ గారు బత్తెంలాడి బయ్యర్లని అయ్యా మీరు ఒకటి వేసుకోండి, అయ్యా మీరు ఒకటి వేసుకోండి అని చెప్పని మేడం గారు కష్టపడి ఆ చెక్కులు కూడా కొనిస్తుంది. కానీ ఇంత దౌర్భాగ్య పరిస్థితి రైతుకి ఎందుకు వచ్చిందనేది అర్థం కాల మాకు. కానీ పొగాకు ఇచ్చినది 160 మిలియన్లు ఇచ్చింది, మనకి 180 పండింది, 200 పండిందని చెప్పని ఒక పుకారు లేపి రైతాంగంలో ఒక క్రియేట్ చేశారనమాట. ఏది ఎంతకన్నా కొంటే రైతులు ఇచ్చిపోతారు. ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత దిగుబడి వచ్చింది ఈ ఏడు? ఎకరాకి దాదాపు 1,80,000 దాకా ఖర్చు అవుతుంది. దిగుబడి మటుకు వచ్చేటప్పటికి ఎకరాకి 6 క్వింటాలు 7 క్వింటాలు వచ్చింది. బాగా వస్తే ఎవరికైనా వస్తే ఒకరికర వస్తే 8 క్వింటాలు వస్తుంది. 23 ఏళ్ళ లెక్కన వేసుకుంటే యావరేజ్ 23 ఏళ్ళ వేసుకుంటే చాలా నష్టం వచ్చింది రైతాంగానికి. ఈ రైతులు ఈ రకంగా నష్టపోకుండా ఉండాలంటే మన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు అందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి అయ్యా రైతాంగం నష్టపోయే పరిస్థితిలో ఉంది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉండారు, దీన్ని మార్కెట్ లైన్లోకి తీసుకొచ్చి ఈ ఎమ్మెల్యేలంతా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్లు ఇచ్చాడు. ఇవాళ కనీసం ఈ పొగాకు గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకునే నాదుడే లేడు. రైతు పరిస్థితి వాళ్ళ రోజున ఎలా ఉందంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పొగాకు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తుల చేతిలో రైతు పూర్తిగా ఈ సంవత్సరం దొరికిపోయాడు. నిరుడు 4 రూపాయలు ఇచ్చి ఈ సంవత్సరం 100 రూపాయలు ఒక బేల్ నుంచి దోసుకునేటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటుగా కోలుకొని వాళ్ళు జోక్యం చేసుకొని రైతుని ఒడ్డునేయకపోతే రైతు మాత్రం ఆత్మహత్యే శరణ్యమైనటువంటి కార్యక్రమంగా కనపడతా ఉంది. కుమ్మక్కైపోయి ఇదంతా వ్యాపారస్తులు మొత్తం కుమ్మక్కైపోయారు. వ్యాపారస్తులు మొత్తం కుమ్మక్కై రైతు ఎన్ను ఇరగొట్టేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులేమో దిగుబడి ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. దిగుబడి అంత ఎక్కువ రాలేదు. 5, 6, 7 క్వింటాల కన్నా ఎకరానికి ఎక్కువ కావట్లేదు. గత సంవత్సరం కన్నా కౌళ్ళు ఈ సంవత్సరం చాలా ఎక్కువ. బ్యానీ 2.5 లక్ష, పొలం 30,000, 35,000 అట్లా పెట్టి తీసుకొని పండించిన రైతులు కౌలు రైతులు అయితే మరీ దారుణంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. అదేవిధంగా గత ప్రభుత్వంలో పొగాకు ఇదే పరిస్థితి కొనని పరిస్థితి వస్తే అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన మార్కెట్ ద్వారా డబ్బులు ఇచ్చి, ధరల స్థిరీకరణ నిధి నుంచి డబ్బులు ఇచ్చి మీ వ్యాపారస్తులతో మీటింగ్ ఏర్పాటు చేసి మీరు పొగాకు కొంటారా మొత్తం, లేకపోతే మేమే కొంటామని ధైర్యంగా చెప్పి డబ్బులు రిలీజ్ చేసి మార్కెట్ ద్వారా 120 కోట్లకు పొగాకుని మార్కెట్ కొనుగోలు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే మేము అడుగుతున్నాం, రైతులు ఈ రకంగా నష్టపోతామంటే మొద్దు నిద్ర పోతున్నారు. ఎందుకు పోతున్నారు మొద్దు నిద్ర? ఇది రైతుల యొక్క ఆవేదన, నిర్వేదం చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. తనకు ఇచ్చినటువంటి లిమిట్ కంటే ప్రభుత్వం 160 మిలియన్లు పొగాకు పండించమని ఇస్తే 170, 180 పంపించారని ఒక కుంటి సాకు చెప్తూ బయ్యర్లు రకరకాల కారణాలు చెప్పి కుమ్మక్కై రైతుల దగ్గర ఈజీగా తక్కువ ధరకే కొట్టేయాలని ఒక కుట్రపూరితమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రైతులు చాలా మౌనంగా, నిర్వేదంగా, నిశ్చేష్టులై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి
ఇది రావడం లేదు, స్పందన రావడం లేదు. గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడ వేలం జరుగుతూనే ఉంది, రోజుకు రోజుకి ధర పడిపోతూ ఉంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. ఒక పక్క రైతాంగం డిమాండ్ చేస్తూ ఉంది మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలని. అయినప్పటికీ కూడా కనీస స్పందన రాకపోవడానికి కారణం ఏంటంటే కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మద్దతు ధర లేకపోవడంతో జీడి రైతులు అల్లాడిపోతున్నారు. జీవనాధారమైన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో సాయం కోసం ప్రభుత్వం వైపుకు చూస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ నిర్లక్ష్యం, మరో పక్క తెగుళ్ల కారణంగా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ విస్తీర్ణంలో జీడి పంట సాగవుతోంది. దాదాపు 30 మండలాల్లో పంట సాగవుతోంది. దాదాపు 2 లక్షల మంది రైతులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 3 లక్షల మంది కార్మికులు, వ్యాపారులు జీడి ఆధారిత పరిశ్రమలను నమ్ముకొని ఉపాధి పొందుతున్నారు. వాతావరణ పరిస్థితులు పంటకు ప్రతికూలంగా మారడంతో పూత ఆలస్యమైంది. కొన్ని చోట్ల పూత వచ్చినప్పటికీ పొగమంచు ప్రభావంతో మాడిపోయింది. సమయానికి ఉద్యానవన శాఖ అధికారులు సహకరించలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. దానికి ఏ శాఖ వాళ్ళు కూడా వచ్చి దాన్ని పరిశీలించి కూడా చేయట్లేదు. సరైనటువంటి మందులు కూడా దొరకట్లేదు. కానీ ఆ మందు కొడతామంటే ఏ మందు అనేది కూడా ఉద్యానవనం వల్ల ఎవరు కూడా చెప్పట్లేదు. కాబట్టి దీని మీద రైతాంగము పూర్తిగా అటు మీద జీవనాధారంతో బతికినటువంటి రైతాంగం ఇవాళ కుదిలయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకొని రైతాంగానికి ఒక రకంగా మేలు చేయాలని చెప్పేసి, రైతాంగం పూర్తిగా నాశనం అయిపోతుంది కాబట్టి దాన్ని మేలు చేయాలని చెప్పేసి మేము పూర్తిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అది 15,000 రూపాయలు ఉన్న ధర ఏంటంటే 9,000 నుండి 8,000కి దిగిపోయింది అది. కాబట్టి మళ్ళీ మేము ఉద్యమం చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు అనేక తపతపాలుగా మేము ఇప్పటి వరకు కూడా మారిన ప్రభుత్వాల దృష్టికి మేము తీసుకెళ్తున్నాం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. అయినా ఈ వాతావరణం అనుకూలించకపోవటం వలన ఈరోజు అనేక రకాలైన తెగుళ్ళు అనేవి ఉన్నాయి. దీనికి క్రిమిసంహారక మందులు ఎలాగ వాడాలో తెలియదు. హార్టికల్చర్ వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడున్నారో వాళ్ళకి మనకి అందుబాటులో లేరు. ఏటా పొగమంచు ప్రభావం సాధారణమే. అయితే ఈసారి ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో కురిసిన మంచు జీడి తోటలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగోలా పంటను కాపాడుకునే రైతులకు ధరల పరంగా మొండిచేయి ఎదురవుతోంది. అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో తెల్ల బంగారంగా గుర్తింపు పొందిన జీడిపప్పుకు ఈ ఏడాది మద్దతు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎలక్షన్ వస్తేనే వాగ్దానాల మీద వాగ్దానాలు కురిపిస్తున్నారు తప్ప ఈ పంట వచ్చినప్పుడు రైతులకి నష్టాలు జరిగినప్పుడు మాత్రం దాని మీద కనీసం స్పందించట్లేదు. అలాగే సంబంధిత అధికారులు దాని మీద స్పందించాలని చెప్పేసి వాళ్ళని కూడా ప్రెజర్ చేయట్లేదు ఈ పాలక వర్గాలు. కాబట్టి వీటన్నిటిని ఈ సందర్భంగా వాటిని డిమాండ్ చేసి రైతులకి కొంత చైతన్యం కల్పించాలని, అవేర్నెస్ కల్పించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. ఒకవైపు తెగుళ్లు, మరోవైపు మద్దతు ధర లేక జీడి రైతులు అల్లాడిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 నుంచి అదనంగా 1000 రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల ముందు నేటి ఎమ్మెల్యే గౌతు శిరీష హామీ ఇచ్చారు. అన్ని హామీల్లాగానే ఆ హామీని కూడా కూటమి సర్కారు బుట్టదాఖలు చేసింది. వ్యాపారులు, మధ్యవర్తుల మాయాజాలంలో ఇరుక్కుపోయి రైతులు అల్లాడిపోతూ ఉంటే కూటమి నేతలకు చీమ కుట్టినట్టుగా కూడా లేదని జీడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర బంగారానికి మద్దతు ధర లేక మిర్చి రైతులు విలవిలలాడుతున్నారు. ఆదుకోవాల్సిన కూటమి పాలకులు మొండి చేయి చూపారు. ఎన్నికలకు ముందు అన్నదాతల కోసం అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయారు. పంట పెట్టుబడి సాయం లేదు, ధరల స్థిరీకరణ నిధి లేదు, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి పంటకు మద్దతు ధర లభించక తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని మిర్చి రైతులు ఆవేదన చెందుతున్నారు. కూటమి పాలనలో అన్ని విధాలా దెబ్బతిన్నామని అంటున్నారు. మిర్చి రైతుల కష్టాలపై మా ప్రతినిధి లోకేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గత 2 నెలల నుండి యొక్క మిరప పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు విలవిలలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క గత ఏడాది చూసుకున్నట్లయితే 21,000 నుండి 26,000 దాకా యొక్క క్వింటా మిరప ధర పలకడంతో రైతులు ఎంతో ఆనందంతో, ఎంతో ఆశతో ఈసారి ఈ యొక్క మిరప పంటను వేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క మిరప పంట క్వింటా ధర వచ్చేసి 8,000 నుండి 11,000 దాకా ఉండడం చేత ఈ యొక్క వీటిని అమ్ముకోలేక, అప్పులు కట్టుకోలేక ఎంతో దిగాలుగా పడుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ యొక్క మిరప పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు రోడ్డుకి ఆందోళన
పరిశీలన చేసినప్పటికీ కేవలం ఈ యొక్క కేంద్రానికి లేఖ రాశామని చెప్పేసి చెప్పుకోవడమే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మిర్చి రైతును ఆదుకునే పరిస్థితి అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చూపటం లేదు. ఒక పక్క ఈ యొక్క పంటకు ఆర్థిక సాయం ప్రభుత్వం నుండి ఏమాత్రం అందించకపోగా పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేని సిచ్యువేషన్లో కూటమి ప్రభుత్వం ఉండడం చేత రైతులు చాలా దిగాలు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఒక్క మిర్చి పంట అనేది కాదు, ఏ పంట పండించినా కానీ ఇదే సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నట్లుగా కనపడిస్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో రైతులైతే ఎంతగానో ఆవేదన చెందుతున్న పరిస్థితి. మరి రైతులతో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారో వారి మాటలను వినే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందంటారు ఈ పరిస్థితి? ఇప్పుడు రైతుల పరిస్థితి బాగలేదు. పెట్టుబడి ఖర్చులు ఎక్కువ వచ్చినాయి. అందరూ మిరప వేసుకున్నారు కానీ ఎవరికి గిట్టుబాటు ధర లభించడం లేదు. దానికి తోడు ఇవి తెగుళ్ళు, వైరస్ ఎక్కువ వచ్చి ఇది పంట దిగుబడి తగ్గింది. కానీ రేటు మేము ఒక 10 సంవత్సరాల నుంచి చూసినాము, ఇంత తక్కువ రేటు ఎప్పుడు లేదు. ఇంత తక్కువ రేటు ఎప్పుడు లేదు. కానీ ఈసారి అంత రేటు తగ్గిపోవడం వల్ల రైతులు చాలామంది అప్పుల పాలైనారు. కొంతమంది రైతులు ఇట మండీలు కూడా కళలో వదిలిపెట్టి పారిపోయిన సందర్భంలో కూడా ఉన్నాయి ఇదే ఊర్లో. ఇట్లా పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం అట్లా వచ్చింది. మీరు ఎంత ఖర్చు చేశారంటారు? ఎకరాకు 2.5 లక్షలు ఖర్చు వచ్చింటుంది సార్. ఇప్పుడు 2.5 లక్షలు ఖర్చు వచ్చింది. కానీ నా దగ్గర 25 క్వింటాలు వచ్చినా కానీ కింటా ఇప్పుడు 8,000 అట్లా పోతుంది. కానీ ఆడికైనా కానీ నాకు ఒక 10 ఎకరాలు నాటాను. ఒక 15 లక్షలు 12 లక్షలు నష్టమే వచ్చింది నాకు మిరపలు ఈసారి కూడా. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడతారు. కానీ దీనికి మీకు ఎటువంటి ఏమన్నా ఒక స్పష్టమైన హామీ వచ్చిందా ప్రభుత్వం నుండి? సరే మీకు ధర కల్పిస్తాము, మీరు ఆగండో లేకుంటే ఏదైనా చేస్తామనేది ఏమన్నా ప్రభుత్వం తరపు నుండి వచ్చిందంటారా? ఎటువంటి హామీ లభించలేదు. ఏసీలలో పెట్టుకోండి, నిదానంగా రేటు వస్తుంది అని చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు కూడా. కానీ ఆ రేటు ఎప్పుడు వస్తుంది ఏం కదండి, మాకు ఏసీలో పెట్టుకునేంత కెపాసిటీ లేదు కదా సార్. ఇప్పుడు నీళ్ళ మందు తెచ్చింటే అంగట్లో వాళ్ళకి కట్టాలా, ఎక్కడైనా ఫర్టిలైజర్ తెచ్చుకుంటే వాళ్ళకి కట్టాలా. వాళ్ళ ప్రెజర్ చేస్తున్నారు. రైతులు కనపడకుండా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది ప్రతి ఒక్క రైతుకు ఈసారి కొద్దిగా ఇబ్బంది అది సార్. గిట్టుబాటు ధర లేనిది ఒకటి, పంట దిగుబడి తగ్గినందువల్ల రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు గడ్డకెక్కాలంటే అంటే మీ యొక్క సమస్య తీరాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకు కనీసం సార్ కింటాకు 18-20 వేలు వస్తే మాకు దాని సరిపోతే కొద్ది వరకు గడ్డ ఎక్కుతాం. కానీ ఇప్పుడు గడ్డకెక్కే పరిస్థితికి లేదు. రైతుల నుంచి సరుకు వెళ్ళిపోయింది. ఎవరంగా కొద్దిగా ఒక 10% రైతులు కూడా లేరు. ఉన్న కాడికి అమ్మేసుకున్నారు రైతులు. కొంతమంది కొద్దిగా అటు ఇటు రొటేషన్ అయ్యే రైతులు ఏసీలలో పెట్టుకున్నారు. అది సార్ పరిస్థితి. అలా మరికొందరితో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఏంటి సిచ్యువేషన్? ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసారా మీరు? లేదు సార్, ఎప్పుడు లేదు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. పోయినసారి 20,000, 22,000 అమ్మినాం. ఈసారి 10,000 కూడా లేదు. అదే రైతు పరిస్థితి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మిర్చి రైతులకు కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే పండించిన ఆ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం అనేది చాలా ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు చేసిన పెట్టుబడులు పెట్టి పంటను పండించినా కానీ ఇప్పటిదాకా ఈ యొక్క గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం అనేది రైతులకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క నంద్యాల జిల్లాలోని బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క మిర్చి ధర? మిర్చి ధర చాలా తక్కువగా ఉంది. పెట్రోల్ చూస్తే ఎక్కువ ఉన్నాయి. కూలీల రేటు పెరిగిపోయింది, కౌలు రేటు పెరిగిపోయింది. రేటు చూస్తే 11,000, 12,000 కంటే ఎక్కువ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఉండింది రేటు మీకు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25,000 ఉన్నాయి క్వింటాలు. ఇప్పుడు 11,000 ఉన్నాయి. రేటు చూస్తే డౌన్గా ఉంది, పెట్రోల్ చూస్తే ఎక్కువైపోయింది అంటారు. అంటే ఈ యొక్క ధర తగ్గడానికి గల కారణం ఏంటంటారు? మీకు పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోవడానికి గల కారణం ఏమంటారు? కొద్ది విస్తీర్ణము పెరిగింది. దాంట్లో గుంటూరులో దళారుల వ్యవస్థ బాగలేదు, ఎక్స్పోర్ట్ ఒకట్లేదు. అందువల్ల అధ్వానంగా ఉంది పరిస్థితి. ఏం ఆలోచించారు మొదట పంట వేసేటప్పుడు, పెట్టుబడి అంటే అసలుకి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం కూడా చేయలేని సిచ్యువేషన్.
గత సంవత్సరం చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. అయినప్పటికీ మీరు ఈ యొక్క పంట మీద ఎక్కువగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి కారణమే ఉంటారు. కారణం అంటే మా రైతు దీంట్లోనే చూసుకోవాలి, వ్యవసాయమే. ఏదో 10 రూపాయలు మిగులుతుందని ఆశ ప్రతి ఒక్క రైతుకు. కాబట్టి దీన్ని చూసుకుంటాం. మాకు 10 ఏళ్ళ నుంచి నాటుతున్నాం. ఈ సంవత్సరం భారీ నష్టం. వాటి నుండి మిర్చి రైతులు మీరంతా రోడ్ ఎక్కి ఎంతో ఆందోళన చేస్తున్నారు, మాకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అడుగుతున్నారు కదా, అయినా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అంటారు? చంద్రబాబు నాయుడు చెప్పినాము చేయమని, ఆయన పట్టించుకోవడంలే. ఎందుకంటారు ఇట్లా? చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా సొమ్ములు బ్యాంకులో కుదులు పెట్టినారు, చాలా మార్కెట్లు పెట్టుకున్నారు, చాలా ఇబ్బంది పెట్టి 150, 170 రూపాయలు అమ్మాయి మార్కెట్ పోయినసారి అమ్మేది ఇప్పుడు 110, 90, 95 అమ్ముతున్నాయి. రైతులు చాలా ఒక్కొక్కరు గుత్తలకి 40,000, 50,000 పెట్టి తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. పట్టించుకోవడం లేదు గవర్నమెంట్, రైతుల గురించి ఆలోచన చేయడం ఉంది. అంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు లేదా? ఏ పంటకు లేదు సార్ గిట్టుబాటు. ప్రతి ఒక్కటే పెట్టుబడులు ఎక్కువ అయిపోయినాయి, కానీ తెచ్చిన సార్ అప్పులు కూడా కట్టలేకున్నాం, నిలబడిపోయింది పరిస్థితి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడున్న రైతులు కావచ్చు, ఎక్కడ రాష్ట్రంలోనే ప్రతి చోట ఇదే సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రైతులు మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రోడ్డుకి ఎన్నిసార్లు ఆందోళన చేసినప్పటికీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కేవలం ఆ యొక్క కేంద్రానికి లేఖ రాశామని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ఈ యొక్క రైతు కష్టాన్ని గుర్తించి వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం చేత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇలాగనే కొనసాగితే ఈ యొక్క అప్పుల బాధలు తాగలేక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయే అవకాశం ఉందంటూ రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.